మొత్తం దేశమంతటా కూడా పెట్రోల్ డీజిల్పై వీరబాదుడు బాతుంది ప్రభుత్వం అని అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే అటు సెంట్రల్ ప్రభుత్వం, అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ ఏమాత్రం కూడా ప్రజలకు సానుకూలంగా నిత్యావసర సరుకుల్లో కానీ ఇటువంటి వాటిల్లో కానీ కొంచెం కూడా ససేమిరా అనకుండా వీరబాదుడు బాతుంది అని చెప్పి ఈరోజు మొత్తం సిపిఐ పార్టీ నాయకులు మొత్తం కూడా ధర్నా మరియు నిరసన కార్యక్రమాలు అయితే తెలియజేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మనతో పాటు సిపిఐ పార్టీ నాయకులు ఒకరు ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. ఏంటి సిపిఐ పార్టీ నాయకులు ఈరోజు మొత్తం కూడా రోడ్డు మీద బైఠాయించి రోడ్డు మీదకి రావడానికి గల కారణాలు ఏంటి? నిజానికి ఈ దేశంలో ఎక్కడ సమస్యలున్నా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ తరపున పోరాడుతుంది. ప్రజలకు ఏ సమస్య ఉన్నా, ప్రజలకి ఏ బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వం పట్ల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని నిద్రలేపుతున్న పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం జరిగింది, దానికి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేడం, యాక్చువల్గా యుద్ధం కారణంగా పెట్రోల్ సమస్యలు వచ్చినాయి, కొరత వచ్చింది కాబట్టి మేము పెట్రోల్ని ప్రస్తుతానికి పొదుపుగా వాడుకోమని చెప్పారు బీజేపీలో. ఓకే, దానికి అగ్రి. ఇప్పుడు పెట్రోల్ అంటే యుద్ధం అయిపోయింది కదా, మరి యుద్ధం అయిపోయిన తర్వాత పెట్రోల్ డీజిల్ అట్లాగే గ్యాస్ సిలిండర్ల యొక్క ధర పెంచాల్సిన అవసరం ఏందండి? అవసరం లేదు కదా. ఇప్పుడు యుద్ధం కారణంగా ఉన్న సంక్షోభం పోయింది. నిజానికి చెప్పాలంటే ఈ దేశాన్ని బీజేపీ వచ్చిన తర్వాత తీవ్రమైన సంక్షోభంలో నెట్టివేయబడిరు. రీసెంట్గా కూడా ప్రధాని మోదీ గారు తను రెండే క్యాన్వాయ్లతో ఢిల్లీ మొత్తం పర్యటించడం జరిగింది. దానికి సంబంధించి కూడా మీరు కూడా ఇలానే పొదుపుగా ఉండాలి, పొదుపుగా వాడాలి అని చెప్పేసి దేశ ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చారనమాట. దాని గురించి ఏం చెప్తారు మీరు? మేడం, ఆయన ఫోటోల కోసం కెమెరాల ముందర ఎంత స్టంట్లు చేస్తారు అనేది దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు, రైట్? ఆయన ఆ ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు 2-3 కాన్వాయ్లతో తిరిగింది తప్పితే ఇప్పుడు ఆయన వెనకాల వెళ్ళి చూడండి, ఆయన దగ్గర ఎన్ని కాన్వాయ్లు ఉన్నాయి మేడం. ఆ కాన్వాయ్లు అన్నింటిలో ఫుల్ ట్యాంక్ ఉంటుంది. ఎవరి డబ్బులు అండి? ఎవరు ఇచ్చిన డబ్బులు? మేము కట్టిన డబ్బులే కదా, మీరు కట్టిన డబ్బులే కదా, ట్యాక్సీలే కదా. ఆయన రోజుకు 3 పూటలు 3 డ్రెస్సులు మారుస్తాడు. ఎవరు ఇచ్చిన డబ్బులు అండి? ఎవరు ట్యాక్స్ అండి? మన డబ్బులు, మనం కట్టిన డబ్బులు. వాటితో ఆయన అంబానికి ఆదానికి ఊడిగం చేస్తుంటే మరి ఈ దేశ ప్రజలను ఎవరు చూసుకుంటారు మేడం? ఈ దేశ ప్రజల కోసం కదా ఆయన పీఎం అయింది. మొత్తంగా తెలంగాణ మొన్న రీసెంట్గా వచ్చినటువంటి ఇక్కడికి వచ్చి పెట్టినటువంటి భారీ బహిరంగ సభలో కూడా ఒకటే చెప్తా ఉన్నారనమాట. ఎక్కడి నుంచి అయితే మనకి పక్కన దేశాల నుంచి దిగుమతులు అవుతా ఉన్నాయో వాటన్నిటిని కూడా వినియోగం తగ్గించండి, మీరు పక్క దేశాలకు వెళ్ళడం కూడా తగ్గించండి, బంగారం కొనడం తగ్గించండి అలా అని చెప్పేసి ఇలా కొన్ని ప్రతిపాదనలు చేశారు సార్. వాటి గురించి ఏం చెప్తారు? ఆయన చెప్పింది బాగానే ఉంది మేడం. ఇప్పుడు పెట్రోలియం అంటే వేరే దేశాల నుంచి వస్తున్న ఉత్పత్తులను తగ్గించడం మానేయండి, లేకపోతే వాటి వాడకం తగ్గించండి అని చెప్పిండు. సో ఆయన చెప్పినప్పుడు దానికి ఆల్టర్నేట్ చూపించాలి కదా. ఇప్పుడు పెట్రోలియం మనం అక్కడి నుంచి వస్తుంది, అది ఆపేస్తాం, సరే ఓకే, ఎగ్జాంపుల్ ఇదే చూసుకుందాం. మరి దీనికి ఆల్టర్నేటివ్ ఉందని మళ్ళీ కట్టెలు పోయికోమంటాడు. అయినా చదువుకొని ఉంటే తెలిసే కదండి విషయాలు, చదువుకోకపోతే ఏం తెలుస్తాయండి వీళ్ళకి? ఎవడన్నా చదువుకున్నాడు ఉన్నాడా? వాళ్ళ దాంట్లో బీజేపీ అంటే ఏంటంటే బలత్కార పార్టీ. ఎంతోమంది అమాయకుల పైన, ముఖ్యంగా ఆడవాళ్ళ పైన దారుణంగా బెదిరిస్తున్నారు మేడం. మిమ్మల్ని రేపులు చేస్తాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఆడవాళ్ళని బెదిరిస్తున్నారు. వాళ్ళని పోస్టర్లు వేపిస్తే ఈ ఫ్లెక్సీలు కూడా సరిపోవట్లే, అంతమంది మొత్తం రేపు చేసిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మోడీ పెళ్లి చేసుకుని ఉంటే, ఆయనకు భార్య ఉండుంటే వాళ్ళ ఇంట్లో తినడానికి ఆ వంటకు సంబంధించిన వాటిపైన, ఆ సామాగ్రి పైన కూరగాయల రేట్లు ఎట్లున్నాయి, గ్యాస్ సిలిండర్ రేట్లు ఎట్లున్నాయి, దొరుకుతుందా లేదా అనే విషయాలు తెలిసేవి. పెళ్లి చేసుకుని ఉంటే కదా తెలిసేది. అంతే కదా మేడం. ఇప్పుడు ప్రజలకి ఏది కావాలని కూడా ఒక సోయి లేని పరిస్థితుల్లో వీలుంటే మరి దేశం మొత్తం కూడా అంటే దగ్గర మొన్న కూడా మనం పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ చూసాం, మొత్తం బీజేపీ హవానే కొనసాగింది. మరి దేశం మొత్తం కూడా మోదీ మరియు బీజేపీ హవానే కొనసాగుతుంది, దేశ ప్రజలు మొత్తం మాకే పట్టం కడుతున్నారని చెప్పేసి బీజేపీ పార్టీ నాయకులు కానీ చెప్తా ఉన్నారు. ఇది పూర్తిగా అబద్ధం మేడం. వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడమే. వాళ్ళు అధికారంలోకి రావడానికి కారణం ఏందో తెలుసా? వాళ్ళు అక్కడ 90 లక్షల ఓటర్లని, అంటే వాళ్ళకి యాంటీగా ఉన్న ఓటర్లను డెలివరీ చేశారు. ఇది వాళ్ళు నెంబర్ 1 చేసింది. ఇంకా ముఖ్యంగా దేశం మొత్తానికి తెలిసింది ఒకటే కామన్, ఈవీఎంల హ్యాకింగ్. వాళ్ళు దేనికి నొక్కినా బీజేపీకి మాత్రమే పడేలాగా అదొక సెట్టింగ్. అది అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు ఆ ఈసీ కూడా ఆయనకు తెలుసు విషయాలన్నీ, కానీ ఈయన కోసం ఉంటాడు. ఈయన బీజేపీలో ఉన్న మోడీ, అమిత్ షా, వీళ్ళు అదాని అంబానీ కోసం ఎట్లా ఉంటారో ఈసీ చైర్మన్ కూడా ఆయన అంబానీ వీళ్ళ మోడీకి ఆ విధంగా ఏంది భజన చేసే బ్యాచ్ వీళ్ళంతా. సో వాళ్ళు అక్కడ ఎలక్షన్లో గెలవడానికి కారణం ఈవీఎంలు, అదేవిధంగా ఓటర్లు డిలేషన్ తప్పితే మిగిలినది ఏం లేదు. ఇందులో మనం కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కానీ ప్రజలు ఇప్పుడు ఈరోజు పని చేస్తే తప్ప మేము తినలేని పరిస్థితుల్లో అన్నప్పుడు వేరే విషయాల పట్ల, వేరే సమస్యల పట్ల వాళ్ళు పట్టించుకునే పరిస్థితి ఉండదు. అంటే ఆ విధంగా వారు నెట్టివేయబడ్డారు ఈ రాజకీయ నాయకుల వల్ల. మోడీ ఈరోజు ఏం చేస్తున్నాడు మేడం? ఈ దేశంలో హిందువుల కోసం నేను ఉన్న, హిందువులకు మాత్రమే సరే హిందువులకే చేయమనండి. మరి గ్యాస్ సిలిండర్ 3000 ఉంది కదా, దాన్ని 500కి ఇవ్వమనండి, ఇస్తాడా? హిందువులకి ఇస్తాడా? చెప్తున్నాడు కదా నేను హిందువుల కోసమే ఉన్నా అని. ప్రతి ఒక్కరు హిందూ అని మొట్టుకుంటున్నారు కదా.
అంటే మేము వీళ్ళకి హిందువులకు వాళ్ళ ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ ప్రజా సమస్యలు ఎక్కడున్నా వాటి పట్ల మేము మాట్లాడతాం. మరి ఇప్పుడు హిందువులకి ఇవ్వమనండి, మిగతా క్రిస్టియన్ ఇస్లాంని నేను వదిలేసిండు ఆల్రెడీ. మరి హిందువులకన్నా ఇవ్వండి, ఇచ్చిండా? ఇవ్వలేదు. వాళ్ళ నడ్డీరకు దంతున్నాడు రేట్లు పెంచి, ట్యాక్సులు వేసి. వీళ్ళు అసలే తినడానికి తిండి లేదన్నప్పుడు గ్యాస్ సిలిండర్ లేకపోతే ఏం తింటారు? ఆయన ఏం చెప్పిండు, ఇప్పుడు ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు లేవు, మీరు బిజినెస్లు చేసుకోమన్నాడు. నేను ఆయన మాట విని నేను చదువు మానేసిన. నేను గ్యాస్ సిలిండర్లు పెట్టుకొని అది టీ పాయింట్ పెట్టుకున్నా మేడం. ఇప్పుడు సిలిండర్ దొరకలేదు. మరి దాని రెంట్ కట్టాలి నేను. ఆయన అక్కడ ఒక అతన్ని పెడితే ఆయనకు జీతం ఇవ్వాలి కదా. మరి ఈ భారం నేను అనుభవిస్తున్నా కదా ఇప్పుడు. అయితే మొత్తం కూడా ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కొనే విషయంలో కూడా రష్యాని ఆపేసి పూర్తిగా ఉక్రెయిన్ ఇక్కడ మనకి వేరే చోట కొనడం జరుగుతుంది. ఎక్కడైతే యుద్ధ వాతావరణం నేపథ్యం జరుగుతూ ఉందో అక్కడ కొనడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. కొన్నిసార్లు ట్యాంక్స్ని ఆపివేయడం కానీ, ఒకవైపు నుంచి మన అమెరికా సర్కార్ ట్రంప్ గారి విషయంలో కానీ. సో అంటే మెయిన్గా వీళ్ళతో ఉన్నటువంటి అవినాభావ సంబంధాల వల్లే ఇటువంటి ఇబ్బందులు కూడా మన దేశ ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇది 100% నిజం మేడం. ఇప్పుడు ఈ దేశానికి పిఎం ఎవరు? మోడీ. మనం అవునన్నా కాదన్నా మన తలనొప్పిగా ఆయన తెచ్చిపెట్టుకున్నాం. సరే, ఆయన పిఎం ఉన్నాడు, ఎవరి మాట ఆయన. ఈ దేశానికి కావాల్సింది ఆయన చూసుకోవాలా. ట్రంప్ ఆదేశిస్తే ఈయన చేయడం ఏంది? ఈ దేశానికి పిఎం ట్రంప్ కాదు కదా మేడం. ఇప్పుడు ఆయన కేవలం ట్రంప్ కోసం ఇక అక్కడ ఉన్న వీళ్ళ దోస్తుల యొక్క కంపెనీలు ఉన్నాయి కదా, ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, అదాని, అంబానీ, వాటి కోసం ఈయన తలొగ్గి అక్కడ బతుకున్నాడు తప్ప ఈ దేశ ప్రజలకి వీళ్ళ శ్రేయస్సు కోసం, వీళ్ళ వెల్ఫేర్ కోసం ఆయన ఏం చేస్తలేడు. ఇప్పుడు వీళ్ళకి సంబంధించి యుద్ధం వాతావరణం ఉన్న సైడ్ ఎందుకు ఉంటారు మేడం? మనకి ఉత్పత్తులు ఎప్పటి నుంచో రష్యా దగ్గర నుంచి వస్తున్నాయి. అక్కడ నుంచి మనకు చాలా తక్కువ ధరలకు ఇచ్చిండ్రు రష్యా వాళ్ళు. మనకు మంచి దేశం, మిత్రదేశం వాళ్ళు తక్కువ ధరకు ఇచ్చినప్పుడు అక్కడ నుంచి తీసుకోకుండా ఎక్కువ ధరకు ఇస్తాను వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం ఎందుకు? అంటే మన డబ్బులు అంత ఎక్కువ ఉన్నాయి దేశంలో. ఒకరికి తినడానికి తిండే లేదు అంటే ఈ దేశం చాలా అభివృద్ధి చెందింది, జీడిపి ఇంత ఎత్తున. ఆ లెక్కలు ఏమని కావాలి మేడం? మనిషి ఎట్లా బతుకుతున్నాడు, ఆయన లివింగ్ స్టాండర్డ్ ఎట్లున్నదని కదా మనం చూడాల్సింది. అది చదువుకున్నోనికి అయితే తెలుస్తుంది మేడం. చదువుకొని ఈ సన్నాసులకు ఏం తెలుస్తుంది మేడం? యూనియన్ మినిస్టర్లో చదువుకున్నాడు ఉన్నాడు మేడం ఒకడైనా? వాడు పెళ్లి చేసుకుని ఆ పిల్లని ఎట్లా చూసుకోవడం తెలియని వాళ్ళకి వీరికి ఏం తెలుస్తుంది మేడం? ఇంట్లో ఉన్న సమస్యలన్నీ, కూరగాయల రేట్లు పెంచారు, కూరగాయలు కొనలేని పరిస్థితులు ఉన్నాం. ఇప్పుడు రైస్ ఒక్కటి ఇస్తే దాంట్లో ఏం చేస్తారు మేడం? రైస్ చూస్తూ ఉంటాయి, కళ్ళు నింతాయా, కడుపు నింతదా? లేదు కదా. దాన్ని వంట చేయాలంటే మనకు గ్యాస్ కావాలి, స్టవ్ కావాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటే మనకు కావాల్సింది కనీస అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉంటే ఈ ప్రజలను ఎవరు పట్టించుకుంటారు మేడం? అంతే కదా. ఇప్పుడు మేము డిమాండ్ చేస్తుంది ఒకటే, ఈ దేశంలో ఈ ప్రస్తుత సమస్యగా ఉన్న పెట్రోలియం ఒకటే కాదు, ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ తక్షణమే తీర్చేయాలని చెప్తున్నాం. అదేవిధంగా వాళ్ళు ఎప్పుడైతే వాగ్దానాలు ఏమైతే చేసిరో బీజేపీ ప్రభుత్వం రావడం కోసం వాటన్నిటిని కూడా నెరవేర్చాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.